తలాంతులను పొందుకొని దాచేసిన మనం అందరం ఎవరో పనికి మాలిన వాళ్ళం, పని చెయ్యని వాళ్ళం, ఫలించని వాళ్ళం. ఏదో మనకు కూడా ఏదో ఒకటి ఇచ్చాడు, పాడేదో, వాక్యం చెప్పేదో, చదివేదో, 10 మందికి పెట్టేదో, ప్రార్థన చేసేదో ఏదో ఒకటి ఇచ్చాడా? ఏం చేశారు? దాన్ని దాచిపెట్టేశారా? దాస్తే దాచేసాను ఉంటారు, లేదంటే పాడు చేశాను ఉంటారు. మ్యాక్సిమం 90% పాడు చేశారు. లోకంలో కలిసిపోయారంటే అర్థం ఏంటి? పాడు చేసినట్టే. దాచేటువంటి అర్థం ఏంటి? ఈడెవడో ఎవ్వరికి 10 రూపాయలు ఇవ్వడు, ఎవరిని 10 రూపాయలు అడగడు. ఎంత బాగుందండి ఇది. చాలా మంది ఇలాగే చెప్తారు కదా, ఏమరా నేను ఎప్పుడు ఎవరిని 10 పైసలు అడగను, ఎవరి దగ్గర 10 పైసలు తీసుకోడు. మంచోడా చెడ్డోడా చెప్పాలి. పనికి మాలిన దాచుడంట. ఎవడికి ఉపయోగం? ఎవడి దగ్గర తీసుకోకపోయినా ఎవడికోడికి ఇవ్వాలి. కాకపోతే ఇదేదో పెద్ద నీతి అన్నట్టు, నేను ఎవరినే 10 పైసలు అడగను, ఎవడికి 10 పైసలు ఇవ్వను, నాది నేను తింటాను. ఈ బాబుది ఏంటది? దేవుడిచ్చింది.